హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటానండి. అందరికీ ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలండి. నాన్న కోసం ఒక చిన్న మాట చెప్తాను, మీ అందరికీ వింటారా మరి? నాన్న చూపించిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు కానండి, అపజయం మాత్రం ఎప్పుడూ ఉండదండి. నాన్న అన్న మాట చాలా గొప్పదండి. నాన్న ఓర్పుకి మరో పేరండి, మార్పుకి మార్గదర్శి కూడానండి, నీతికి నిదర్శనం, మన ప్రగతికి సోపానం అనేది నాన్నండి. నాన్న కోసం చెప్పాలంటే చాలా ఎక్కువే ఉందండి. ఎందుకంటే నాన్న చాలా గొప్ప వ్యక్తి అండి. తన కష్టమంతా పిల్లల కోసమే శ్రమించి తను అహర్నిశలా పాటుపడుతూ చాలా శ్రమపడుతూ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేస్తారండి. తల్లి 9 నెలలు మనల్ని కడుపులో మోస్తే ఆ తరువాత 9 నెలల నుంచి జీవితాంతం మనల్ని తన మనసులో మోస్తాడండి తండ్రి. అందుకే నాన్న చాలా ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా ఓడినప్పుడు నేనున్నానులే అని వెంట ఉండి ధైర్యం చెప్పే వ్యక్తి, గెలిచినప్పుడు 10 మందికి చెప్పుకొని ఆనందపడే వ్యక్తి ఒకే ఒకరండి, అది నాన్నండి. నాన్న కోసం చెప్పాలంటే చాలా ఎక్కువే ఉందండి. అందరూ ఫాదర్స్కి నా తరపు నుంచి హ్యాపీ ఫాదర్స్ డే అండి. అందరూ హ్యాపీగా సంతోషంగా మీ పిల్లలతోటి ఆనందంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి. తర్వాత అయితే ఈ మధ్య వ్లాగ్స్ పెట్టడం అవ్వట్లేదు, ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. సో అందువల్ల పెట్టలేకపోయాను, సారీ, ఏమనుకోకండి. తర్వాత ఏంటంటే ఇది ర్యాండమ్ వ్లాగ్ పెట్టానమాట. మొన్న చపాతీను ఎగ్ పాటోలీ చేశానమాట. సో మీకు నాన్న కోసం చిన్న మాట చెప్దామని ముందుగా దాంతో స్టార్ట్ చేశాను. కానీ మీరు తప్పుగా అనుకోకండి, ఒకటి చూపిస్తూ ఇంకొకటి చెప్తున్నానని. తర్వాత ఏంటంటే ఈరోజు కర్రీ ఏంటంటే మష్రూము, క్యాప్సికమ్ను జీడిపప్పు కలిపి కర్రీ చేస్తున్నానండి. చాలా సింపుల్గానే చాలా బాగా వచ్చిందండి కర్రీ. ముందుగా మష్రూమ్స్ని వాటర్లో వేసుకొని సోక్ చేసుకొని ఉంచుకోవాలి. అంటే దానికి మట్టి ఏమైనా ఉంటే పోతుంది కదండి. కొంచెం ఉప్పు వేసి క్రిస్టల్ సాల్ట్ వేసి నేను వాటర్లో వేసి ఉంచుకున్నాను. తర్వాత ఏంటంటే సింపుల్ ప్రొసీజర్ అండి, కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి ఇంట్లో, తప్పకుండా బాగుంటుంది. ముందుగా పాన్ పెట్టుకున్నాను, అంటే కళాయి పెట్టుకున్నాను. తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లోనేమో ఆనియన్స్ అనేవి చిన్నగా కట్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను నార్మల్గా మీడియంగా వేసేసాను. ఆ తర్వాత ఏంటంటే ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటోస్ వేసాను. కర్రీ మాత్రం సింపుల్ ప్రాసెసే కానీ చాలా బాగుంటుంది. కానీ ముందుగా జీడిపప్పు అనేది మనం కొంతసేపు వాటర్లో సోక్ చేసుకొని ఉంచుకుంటే, నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే మంచిగా జీడిపప్పు అనేది చాలా బాగా సోక్ అవుతుంది అనమాట. అంటే బాగా నానిన తర్వాత ఉబ్బుతుంది కదండి కర్రీలో. చాలా అంటే మనం బయట కొనుక్కుంటాం కదండి పచ్చి జీడిపప్పు, అలా ఉంటుందన్నమాట. నాకు టైం లేక అప్పుడు లేవగానే నానబెట్టాను వాటర్లోని. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ఫ్రెష్గా చేసుకొని వేసేసాను అనమాట. ఆ తర్వాత ఒక పక్కేమో మష్రూమ్స్ అనేవి కట్ చేసేసుకున్నాను. ఈ కర్రీ ఏంటంటే మనకి ఆల్ కలర్స్ మిక్స్ అయి ఉంటుంది కదండి, చాలా మంచిదండి హెల్త్కి. మీకు ఇదివరకే చెప్పాను, మనం తీసుకున్న ఫుడ్ అనేది ఎక్కువ కలర్స్ అనేవి మనం తీసుకుంటే, అంటే కలర్ఫుల్గా ఫుడ్ అనేది తింటే చాలా మంచిదండి. మనకు అందవలసిన ప్రోటీన్స్, వైటమిన్స్ అన్నీ మంచిగా ఉంటాయన్నమాట. సో అందువల్ల మనం తీసుకునే ఫుడ్లోని ఈ కలర్స్ అన్నీ యాడ్ అయ్యేటట్టుగా చూసారు. ఇప్పుడు నేను మష్రూమ్ అనేది వైట్గా ఉంది, క్యాప్సికమ్ గ్రీన్గా ఉంది, టమాటో రెడ్గా ఉంది. సో ఈ అన్ని కలర్స్ మిక్స్ చేసి మనం బాడీలోకి వెళ్తే మంచిది కదండి. హెల్దీ ఫుడ్ తినాలంటే ఇలాంటివన్నీ ప్రయత్నించాలన్నమాట. సో తర్వాత ఏంటంటే ముందుగా కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్స్, క్యాప్సికమ్ వేసేసానండి. మష్రూమ్లో చాలా ఎక్కువ వాటర్ ఉంటుందండి, ఇదివరకే మీకు చెప్పాను. సో మనం ఇందులో ఎక్స్ట్రా వాటర్ వేయక్కర్లేదు. సరిపడా సాల్ట్,
కారము, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. మీకు ఇంకా టేస్ట్ ఎక్స్ట్రా కావాలి అంటే మసాలా వేసుకోండి, మసాలా పౌడర్ అనేది. నేనైతే మసాలా ఏమి వేయట్లే, సింపుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ స్పైసెస్ ఉంటాయి కదండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వీటితోటే సరిపెట్టేస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని మనం దాని మీద ఒక లిడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మష్రూమ్ మంచిగా కుక్ అయిపోతుందండి. అంటే మనం మష్రూమ్లోనే ఎక్స్ట్రా వాటర్ వేయక్కర్లేదు, ఎందుకంటే చాలా వాటర్ అందులోనే ఉంటుంది మష్రూమ్లోనే. చూడండి, మనం మూత పెట్టేసి ఉంచేస్తాం కదా, మూత పెట్టి కొంచెం ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి ఎంత వాటర్ వస్తుందంటే అంత వాటర్ వస్తుందండి. మరి ఎక్స్ట్రా వాటర్ వేయక్కర్లేదు. మరి ఎక్కువ వాటర్ వేసేసారనుకోండి టేస్ట్ అనేది పోతుందనమాట. సో నేనైతే మష్రూమ్ కర్రీ ఎప్పుడు చేసినా వాటర్ వేయనండి. మష్రూమ్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి నేచురల్ది కాదు కదండి. నేచురల్ది అనుకోండి అది చాలా చాలా బాగుంటుందండి. అది మనకి దసరా టైంలో దొరుకుతుంది, అదైతే ఇంకా మంచిదండి. నేను వినడం ఏంటంటే చాలామంది వెజిటేరియన్ తినరు కదండి, నాన్ వెజ్. సో వాళ్ళు ఇలా మష్రూమ్స్, తర్వాత ఏంటంటే ఈ పన్నీర్ ఇలాంటివి తీసుకుంటే వాళ్ళకి చాలా మంచిదండి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. సో చూసారా, వాటర్ అయితే మాత్రం ఎంత ఎక్కువ వచ్చిందో, నేను ఎక్స్ట్రా వాటర్ అయితే మాత్రం వేయలేదండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూసారా, గ్రీన్, రెడ్, వైట్ కర్రీ అయితే సూపర్ ఉందండి. టేస్ట్ కూడా అలాగే ఉంది, చాలా చాలా బాగా వచ్చింది కర్రీ, సూపర్ వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే కర్రీ అయితే ఫినిష్ చేసేసాను. చెప్పాను కదండి ర్యాండమ్ లాగ్ పెట్టానని. ఆ తర్వాత కర్రీ కంప్లీట్ అయిపోయింది. చూడండి, జీడిపప్పులు అది మనం నైట్ సోక్ చేసుకొని ఉంచుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి కర్రీ. మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కర్రీ మాత్రం సూపర్ వచ్చింది. ఈ కర్రీ అనేది మనం రైస్లోకి తినొచ్చు, చపాతీలోకి తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ కర్రీ, ఈజీగా ఉంటుంది. హోటల్స్లో మనం ఆర్డర్ ఇస్తాం కదండి, క్యాప్సికమ్ కాజు కర్రీ అని, సేమ్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్స్ట్రా టేస్ట్ ఎసెన్స్ అన్నీ వేస్తారు. మనం సింపుల్గా హెల్తీగా ఇంట్లో చేసుకుంటాం, అదే వేరియేషన్ అండి. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. మా హస్బెండ్ అండి, అంటే తను కూడా ఒక గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్ అండి. సో తనకి కూడా నా విషెస్ అనమాట. ఈ ఫంక్షన్కి నేను మిస్ అయిపోయానండి, ఐ మిస్ యూ. ఎందుకంటే నేను వెళ్దాం అనుకున్నాను, చెప్పాను కదండి ఇంట్లో చిన్న ప్రాబ్లం వల్ల వెళ్ళలేకపోయాను. ఈ ఫంక్షన్కి వెళ్దామని ఎంతో ప్రిపేర్ అయ్యాను, మీ అందరినీ కలుద్దాం అనుకున్నాను, కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిని కలవలేకపోయాను. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.